అమెరికా మాజీ అధ్యక్షుడు జో బైడెన్ కు ప్రొస్టేట్ క్యాన్సర్ పాజిటివ్ గా వచ్చిన విషయం తెలిసిందే. అసలు ఈ ప్రొస్టేట్ క్యాన్సర్ అంటే ఏమిటి, ఎందుకు వస్తుంది, దీనికి చికిత్స ఏమిటనే చర్చ మొదలైంది. దీనికి సంబంధించి పూర్తి వివరాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. ప్రొస్టేట్ అనేది ఒక చిన్న గ్రంథి. ఇది పురుషుల జననేంద్రియాల దగ్గర వాల్నట్ సైజులో ఉంటుంది. మూత్రాశయానికి పురుషాంగానికి మధ్య ఇది ఉంటుంది. ప్రొస్టేట్ గ్రంథి పురుషులకు చాలా ముఖ్యం కూడా. ఎందుకంటే ఈ గ్రంథి ఒక తెల్లని స్రావాన్ని ఉత్పత్తి చేస్తుంది. తెల్లని స్రావం వృషణాల నుంచి వచ్చే శుక్ర కణాలు కలిసి వీర్యాన్ని ఏర్పాటు చేస్తాయి. అయితే ఈ గ్రంథి దగ్గర గడ్డలు ఏర్పడి అది క్యాన్సర్ గా మారే అవకాశం ఉంటుంది. ఈ క్యాన్సర్ పురుషులు, ట్రాన్స్ ఉమెన్ గా మారిన వారికి, ఇంటర్సెక్ట్ చేసే వారికి, పుట్టుకతో మగవారిగా ఉండే నాన్ బైనరీ వ్యక్తులకు ఈ వ్యాధి ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది. ప్రొస్టేట్ గ్రంథిలో కణాలు నియంత్రణ లేకుండా పెరిగినప్పుడు ప్రొస్టేట్ క్యాన్సర్ వస్తుంది. ఈ క్యాన్సర్ లక్షణాలు అంత త్వరగా కనపడవు, కానీ తరచుగా మూత్ర విసర్జన సమయంలో నొప్పి, మూత్ర విసర్జన పూర్తయిన భావన కలగకపోవడం వంటి లక్షణాలు ఉంటే మాత్రం వెంటనే డాక్టర్ను కలవాలి. రక్త పరీక్ష, బయాప్సీ, ఎంఆర్ఐ స్కాన్ మాన్యువల్ గా పరీక్షించడంతో ఈ క్యాన్సర్ నిర్ధారించవచ్చు. ఈ వ్యాధి ఎక్కువగా 50 సంవత్సరాలు దాటిన పురుషుల్లో, 60 ఏళ్లు దాటిన వృద్ధుల్లో వస్తుంది. ఇది వంశ పారంపర్యంగా కూడా వచ్చే ప్రమాదం ఉంది. 50 సంవత్సరాల లోపు ఎవరికైనా వస్తే బాధితుని కొడుకులు, అన్నదమ్ములు కూడా పరీక్ష చేయించుకోవాలి. ఒక్కసారి క్యాన్సర్ ఎవరికైనా తేలితే బాధితుని కుటుంబ సభ్యులు కూడా పరీక్షలు చేయించుకోవడం ఉత్తమం. ఇంట్లో మహిళల్లో తల్లి, సోదరులకు బ్రెస్ట్ క్యాన్సర్ ఉంటే ఆ ఇంట్లో మగవారికి ప్రొస్టేట్ క్యాన్సర్ వచ్చే ప్రమాదం కూడా ఉంది. అత్యధిక ప్రభావం కలిగిన అల్ట్రాసౌండ్, క్రయోథెరపీ వంటి కొత్త చికిత్సలు ఈ ప్రొస్టేట్ క్యాన్సర్ ప్రభావాన్ని కొంచెం అడ్డుకోగలవు. స్టేజ్ 1లో గుర్తిస్తే ఫలితం బాగుంటుంది, కానీ స్టేజ్ 3లో ఈ క్యాన్సర్ ను గుర్తిస్తే మాత్రం బాధితుని జీవితకాలం తక్కువగానే ఉంటుంది. మన జీవన విధానంలో జాగ్రత్తలతో ఈ క్యాన్సర్ రాకుండా అడ్డుకోవచ్చు.